హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు మంత్రులు. ఫుడ్ పాయిజన్పై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు మంత్రి పొన్నం. సంక్షేమ హాస్టల్స్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. కొందరు హాస్టల్ ఉద్యోగులతో బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయని, రాజకీయాల కోసం పిల్లల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు మరో మంత్రి సీతక్క. ఇప్పటి నుంచి ఏదో గురుకులాల సందర్శనాన్ని పెట్టినారని తెలుస్తా ఉన్నది. ఇక్కడ బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటినీ సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక ప్రతిపక్షంగా నిజంగా మీకు ఒకవేళ ఆలోచన ఉంటే, ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనుకుంటే, ముందు ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా కానీ నాకు కానీ అధికారులకు కానీ ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఏం లేకుండా పోయి హాస్టల్ దగ్గరకు పోయి రాజకీయం చేయాలి, రద్దంతం చేయాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఫుడ్ సేఫ్టీ అధికారులుగా నిన్న కమిటీ చేయడం జరిగింది. ఎక్కడైనా అటువంటి అంశం సంఘటన జరిగితే అక్కడ ఆ బాధ్యత గల అధికారి దాన్ని పర్యవేక్షించాలని అధికారి బాధ్యుడైతాడు. తగిన చర్యలు తీసుకోబడతాయి. లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరొక ₹1 కోటి మరి వాళ్లకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు. ప్రేమున్న వాళ్ళైతే. ఇంకా కేటీఆర్ సైకోరావు ఏమంటాడు అంటే, చూస్తూ ఊరుకోం బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తు పెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇంకా సిగ్గు రాలేదా మీకు? హాస్టళ్లలో కొంతమంది టిఆర్ఎస్ లో ఉన్న నాయకులకు, ఇక్కడ ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయి. అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సింది అని కూడా మేము కోరుతా ఉన్నాం. పిల్లలు బాగుండాలనే ఇవాళ మెస్ ఛార్జీలు పెంచి ₹150 దాకా మరి పిల్లల కోసం 70% పెరిగితే పెంచిన తెల్లారి నుంచి ఇది ఏదైతే మంచి పథకం చేస్తామో తెల్లారి దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉల్టా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళం